ప్రియమైన జెహోజర్ లోదన్ స్పిరిచువల్ ప్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందాలండి. ఇది మీకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మార్కు సువార్త 9వ అధ్యాయము 19వ వచనం చదువుదామండి. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. అందుకే ఆయన విశ్వాసం లేని తరము వారులారా, నేను ఎంతకాలం మీతో ఉండును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొన్ని ఏడబడుచున్న మా ఘనమేసయ, మీ ఘనమైన పాదములకు లెక్కించని వందనములు. స్తోత్రం ప్రభా. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు తండ్రి. ఏమి ఇచ్చినా కూడా మీరు నన్ను తీర్చలేము ప్రభా. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నూరందరికి దీవించి ఆస్వాదించి మాకు ఏ వాక్య భాగం అయితే అవసరమై ఉందో వాక్యాన్ని మీరే అనుగ్రహించి మీరే మహిమ పొందుకుంటారని మా కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన జెహోజర్ లోదన్ స్పిరిచువల్ ప్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకసారి నేను తెలియజేస్తున్నానండి. ఇక్కడ యేసుప్రభు గారి దగ్గరికి ఒక ఆయన వచ్చారండి. వచ్చి ఒక మూగదెయ్యం పట్టిన తన కుమారుని తీసుకుని రావడం చూస్తున్నాం. అక్కడ జనసమూహం అధికంగా ఉండడం వలన, చాలా అల్లరిగా ఉండడం వలన యేసుప్రభు గారు అడుగుతున్నారనమాట, ఏంటి అని అడిగినప్పుడు శిష్యులు చెప్తున్నారు, మూగవాడైనా ఒక దెయ్యం పట్టిన మోగాతన్ని తండ్రి తీసుకురావడం జరిగిందని చెప్పినప్పుడు ఆయన ఆ యొక్క తండ్రి అంటున్నాడు అనమాట. ఆ మోగదెయ్యం పట్టిన వాని తండ్రి అంటున్నాడు, నేను శిష్యుల దగ్గర తీసుకొచ్చానండి, కానీ మీ శిష్యులు ఏమీ కూడా స్వస్థత చేయలేకపోయారు అని చెప్తున్నారు నా ప్రియమైన సోదరులారా. అప్పుడు యేసుప్రభు గారు అంటున్నారు, నేను ఎంతకాలం మీతో సహిస్తాను, ఎంతకాలం మీ దగ్గర నేను ఉంటాను అని చెప్తున్నారు ఆయన. నా ప్రియమైన సోదరులారా, యేసుప్రభు గారు శిష్యుల్ని ఏమండి ఆయనతో పాటు ఆయన వాళ్ళ దగ్గరగా అనేకమైన సూచక్రియలు చేయడం మనం చూస్తున్నాం. ఏమంటే యేసుప్రభు గారి శిష్యులతో ఆయన చెప్తున్నారనమాట. ఆయనతో వారు జీవించారండి. జీవించి ఆయన ఏ విధంగా అయితే స్వస్థకార్యాలు చేస్తున్నారు, ఏ విధంగా జీవిస్తున్నారు, ఆయన యొక్క లైఫ్ అనేది వీళ్ళకి ఏ విధంగా మోడల్గా ఆయన కలిగి ఉన్నారు అనేది వాళ్ళు చాలా దగ్గరగా యేసుప్రభు గమనించడం, యేసుప్రభు గారితో సహజీవనం చేయడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. అందుకే ఆయన అంటున్నారనమాట, ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఎంతకాలం నేను మీ సహిస్తాను అనేసి అంటున్నారు. చూడండి, ఇప్పుడు మన స్కూల్లో పిల్లలు కూడా మాస్టరు హోంవర్క్ చేయమన్నప్పుడు హోంవర్క్ చేయకుండా మామూలుగా వాళ్ళు వచ్చేసారనుకోండి, వెంటనే మాస్టర్ కోపడతారు. నేను ఎన్నిసార్లు చెప్పాలి మీకు, ఎందుకు మేము హోంవర్క్ చేయలేదనేసి ఆ మాస్టర్ కోపడటం మనం చూస్తాం. అయితే నా ప్రియమైన సహోదరు ఇక్కడ సేమ్ అదేవిధంగా యేసుప్రభు గారు ఇక్కడ శిష్యులను అడుగుతున్నారండి. అందుకే ఎవరైతే ఒక పర్ఫెక్ట్ బోధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా ఖండించి బుద్ధి చెప్పేవారుగా ఉంటారండి. అట్టి రీతిగానే యేసయ్య వీళ్ళని అడగడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. అప్పుడు యేసుప్రభు గారు ఆ యొక్క చెవిటి మూగ దెయ్యాన్ని గద్దించి ఆ కుమారుని విడిచిపెట్టి వెళ్ళిపోమని గద్దించగానే వెంటనే అది వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయినప్పుడు ఆ బాలుడు స్వస్థపడతాం మనం చూస్తాం నా ప్రియమైన సోదరులారా. అయితే ఇక్కడ శిష్యులు అడుగుతున్నారనమాట, యేసుప్రభు మేము ఎందుకు ఈ కార్యం చేయలేకపోయామని అన్నప్పుడు మీరు ప్రార్థన చేస్తే తప్పకుండా నమ్మువానికి సమస్తం సాధ్యమని ఆ తండ్రితో చెప్పారు యేసుప్రభు గారు. అట్ ద సేమ్ టైం ఈ శిష్యులతో కూడా అంటారనమాట, ప్రార్థించి చెయ్యాలి. మనం ఏ కార్యమైనా సరే ప్రార్థించి మనం చేసినట్లయితే కనుక తప్పకుండా మనం కంప్లీట్గా ఆ యొక్క ఫలితాన్ని మనం పొందుకుంటామని యేసుప్రభు గారు ఇక్కడ చెప్పడం మనం చూస్తాం. నా ప్రియమైన సహోదరు, ప్రార్థన అనగా ఉపవాసం అంటేనండి ఒక మనం లేని వారికి ఆహారం పెట్టడం, ఏమంటే తల్లిదండ్రులు లేని వారికి ఆహారం పెట్టడం, కష్టంలో ఉన్న వారికి ఆదుకోవడం, ఇలాంటి సత్క్రియలు మనం చేసేవారికి మనం ఉండాలండి. ఇప్పుడు మనం సత్క్రియలు చేస్తామని గత వారం మనం చెప్పుకున్నాం. ఎప్పుడండి, కేవలం మనం యేసుప్రభు గారి యొక్క బిడ్డలమైనప్పుడే, క్రైస్తవ బిడ్డలమైనప్పుడు, క్రీస్తుని కలిగి ఉన్న వారమైనప్పుడే మనం మంచి కార్యం మనం చేయగలమండి. అలాగే యేసయ్య కూడా మాదిరిగా అనేకమైన మంచి కార్యాలు చేసి చూపించారు వీళ్ళకి. చూపించినప్పుడు అందుకే అంటారు ఆయన, నేను ఎంతకాలం సహిస్తాను మిమ్మల్ని, ఎంతకాలం మీతో ఉంటానని చెప్తున్నారు నా ప్రియమైన సహోదరా. అందుకే దావీదు మహారాజు చెప్తున్నాడండి 34 దావీదు కీర్తనలో 9వ వచనంలో, ఏమన్నా దావీదు కీర్తనలో 34 9వ వచనంలో, యెహోవాను రుచి చూచి తెలుసుకున్నాడు. ఏమండి, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదంట నా ప్రియమైన సహోదరులారా. సింహపు పిల్లలు లేమి గలవే ఆకలిగా ఉంటాయి, కానీ యేసుప్రభు గారు ఆశ్రయించే వారికి, యేసుప్రభు గారి తండ్రి అయిన దేవుణ్ణి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళని నమ్ముకున్న వారికి ఏ విధమైన కొదువు అనేది ఉండదని తండ్రి అయిన దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నారండి నా ప్రియమైన సహోదరు. అందుకే దేవుని కలిగి ఉన్న వారికి చాలా ధన్యులని దేవుడు చెప్తున్నాడు. మనం ఎప్పుడు కూడా దేవునితో సాన్నిధ్యంగా దేవుని యొక్క సన్నిధిని మనం ఎప్పుడు కూడా తూచా తప్పకుండా మనం అనుసరించేవారికి, దేవుని ప్రార్థించుకునేవారికి మనం ఉండాలండి. ఏ విషయమైనా దేవుని ప్రార్థించినప్పుడు తప్పకుండా మనం పొందుకోగల శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అదేవిధంగా ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఏమంటే 11వ అధ్యాయము 15వ వచనంలో చెప్తున్నారు, మనం ఎక్కడి నుంచి వచ్చామో అది తెలుసుంటే కనుక మనం తిరిగి అక్కడికి వెళ్ళేవారిగా మనం ఉంటామండి నా ప్రియమైన సోదరులారా. మనం పరలోక రాజ్యం నుంచి దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించారండి.
తిరిగి మనకి ఆ ప్లేస్ తెలుసుంటే కనుక ఆ ప్లేస్ పైన మనకి కాంక్ష అనేది ఉండి అండి తప్పకుండా ఆశ అనేది ఉంటే కనుక తప్పకుండా ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే వారికి ఉన్నారండి. అందుకే ఆయన అంటున్నారు, నేనుండే స్థలంలో మీరుండేలాగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నప్పుడు తప్పకుండా మనం ఆ కాన్ఫిడెన్స్ని మనం కలిగి ఉండాలండి. కలిగి ఉన్నప్పుడు తప్పకుండా మనం ఆ యొక్క పరలోక పట్టణం కొరకు ఎదురు చూసే వరకు ఉంటామండి. ఎప్పుడండి ఎదురు చూస్తాము? కేవలం మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం గుర్తుపెట్టుకుంటే కనుక మనం తప్పకుండా తిరిగి మరి అదే ప్లేస్కి వెళ్ళాలన్న జ్ఞానం మనకి దేవుడు అనుగ్రహిస్తారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఇప్పుడు కూడా దేవుణ్ణి మనం కలిగి ఉండే వరకు మనం ఉండాలండి. దేవుని యొక్క వాక్యాన్ని తప్పకుండా వినేవారికి మనం ఉండాలండి. వాక్యం వినడం ద్వారా వాక్యం మనకి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించలేకనా పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ చెప్తున్నారు, దావీదు మహారాజు చెప్తున్నాడు, ఏమంటే యెహోవాని కలిగి ఉండుట మనకి ఎంతో మేలండి నా ప్రియమైన సోదరులారా. యెహోవా యందు భయభక్తులు గలవారుకి ఏ కొదువ లేదండి. భయము భక్తి, దేవుని పట్ల మనకు భయము భక్తి ఎప్పుడైతే ఉందో మనకి ఏ కొదువు అనేది ఉండదు నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడండి, ఆయనకి ఏం తక్కువ అండి, ఆయన మహారాజు అండి. దావీదు మహారాజు దేవుని కలిగి ఉన్నాడండి. దేవుని పట్ల భయమును భక్తిని కలిగి ఉన్నాడు నా ప్రియమైన సోదరులారా. మనకి ఎప్పుడైతే భయం భక్తి అనేది ఉందో మనం ఏ పాపం చేయమండి, ఏ తప్పుదలు చేయము. తప్పకుండా దేవుని యొక్క సహాయాన్ని మనం ఎప్పుడు కూడా కోరుకునే వరకు మనం ఉంటామండి. అందుకే దేవుని పట్ల మనం భయాన్ని భక్తిని కలిగి ఉన్నప్పుడు ఈవేళ ఆదివారం అని మన దేవుని సన్నిధానానికి వేగిరపడి వెళ్ళాలని మన అందరికీ గుర్తుంటుందండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకి గుర్తుంటే కనుక తిరిగి ఆ ప్లేస్కి మనం వెళ్ళాలని మనం ఎదురు చూస్తామండి. ఆ ప్లేస్కి మనం వెళ్ళాలని ఎదురు చూస్తాం. అదే ఆ యొక్క పరలోక రాజ్యం అనేది మనం మర్చిపోయామనుకోండి, మనం ఇంకా నరకానికి వెళ్ళటానికి సంసిద్ధమవుతాం నా ప్రియమైన సహోదరులారా. అందుకే తప్పకుండా మనం పరలోక రాజ్యం నుంచి వచ్చామని, మనం దేవుని వారసులమని, ఏమండి మనం క్రైస్తవ బిడ్డలమని మనం మర్చిపోకూడదండి. ఈరోజు ఆదివారం అన్న సంగతి మనం మర్చిపోకూడదు. తప్పకుండా ఆదివారాన్ని వేకుజామున లేచి మనం ఒక పండగలాగా మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా సంతోషంతో విని నేర్చుకునే యొక్క ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని దీవించే వరకు ఉంటారండి నా ప్రియమైన సహోదరులారా. మంచి పనులు ఎవరు చేస్తారండి? కేవలము క్రైస్తవ బిడ్డలు మాత్రమే చేయగలరండి. క్రీస్తుని ధరించుకున్న వారు మాత్రమే చేయగలరని నేను నమ్ముతానండి నా ప్రియమైన సహోదరులారా. ఎందుకంటే అవునండి, చాలాసార్లు మనం చెప్పుకున్నాం, మన క్రైస్తవ బిడ్డలైన వారే మంచి పనులు చేస్తారు. దేవుడు ఆ జ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తారండి. కష్టంలో ఉన్న వారిని ఆదుకునే పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంటుంది. యేసుప్రభు గారు ఏ విధంగా అయితే అందరినీ స్వస్థపరిచారండి, స్వస్థపరిచే ఆహారం లేని వారికి ఆహారము, ఏమండి రోగగ్రస్తులకి ఆయన స్వస్థతనివ్వడం, ఇవన్నీ చూస్తున్నాం నా ప్రియమైన సోదరులారా. అందుకే యేసే అంటున్నారు, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను, ఎంతకాలం నేను మీతో ఉంటాను అని చెప్తున్నారు నా ప్రియమైన సోదరులారా. నేను వెళ్ళిన తర్వాత నేను మీ కొరకు శ్రమలు పడి సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ నేను నా తండ్రి దగ్గరికి నేను వెళ్తాను. వెళ్ళి మళ్ళీ మధ్యలో నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకురావడానికి వస్తాను. వచ్చినప్పుడు మీరు సంసిద్ధతో ఉండాలని నేను కోరుకుంటాను కదా. అందుకే మీరు ఎప్పుడు సంసిద్ధతో ఉంటారు, ఎప్పుడు నా క్రియలు చేస్తారు, నేను చేసిన క్రియలు మీరు ఎప్పుడు చేస్తారు అని యేసుప్రభు గారు ఇక్కడ వీళ్ళని గద్దించడం మనం చూస్తున్నాం. అవును నా ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే మనం దేవుని కలిగి ఉన్నాం కనుక దేవుని యొక్క కార్యాలు మనం అందరం చేసే బాధ్యత మనకు దేవుడు అనుగ్రహించారండి నా ప్రియమైన సహోదరులారా. దేవుడు చెప్తున్నారు, ఏమంటే మనం పరలోక రాజ్యాన్ని నుంచి వచ్చాం కనుక మనం పరలోక రాజ్యానికి తిరిగి వెళ్ళవలసిన వారమే ఉన్నామండి. అందుకే మనం వచ్చిన దారి మనం మర్చిపోకూడదు నా ప్రియమైన సహోదరులారా. పౌలు గారు అదే చెప్తున్నారండి, వచ్చిన మార్గాన్ని మనం మర్చిపోకూడదు. తప్పకుండా ఆ యొక్క పరలోక పట్టణాన్ని మనం చేరుకోవాలంటే కనుక నిందారహితులుగాను నీతిమంతులుగాను మనం జీవించే వారికి మనం ఉండాలండి. దేవుని యొక్క నీతి ఎట్టుదో మనం తెలుసుకోవాలి అండి నా ప్రియమైన సహోదరులారా. వాక్యం అందుకే వినాలండి. వాక్యం విన్నప్పుడు వాక్యమే మనల్ని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేకనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే ఆయన అంటున్నారనమాట, ఆయన శిష్యులు అంటున్నారు ఆయన్ని, మేము ఎందుకు చేయలేకపోయాము, ఈ యొక్క సూచక్రియను మేము ఎందుకు చేయలేకపోయాము, ఈ మోగ దెయ్యాన్ని ఈ యొక్క చెవిటి దెయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామని సరే వాళ్ళు అడుగుతున్నప్పుడు యేసుప్రభు గారు అంటున్నారండి, కేవలం మీరు ప్రార్థన వలన, ప్రార్థన అంటే ఫుట్నోట్లు ఏముందండి, ఉపవాసం వలన, అంటే ఉపవాసం అంటే మంచి కార్యాలు చేసే పరిస్థితి మన దగ్గర ఉన్నప్పుడు, చేయడానికి మన దగ్గర మంచి కార్యాలు చేయడానికి మన దగ్గర ఉన్నప్పుడు తప్పకుండా మనం చేయగలమండి. ఇప్పుడు దేవుని మీద పూర్తిగా మనం ఆధారపడ్డప్పుడు నా ప్రియమైన సహోదరులారా. అందుకే ఆయన అంటున్నారు, తప్పకుండా నా ప్రియమైన సహోదరులారా, సమాప్తమైందని సిలువ మీద ఆయన చెప్పారండి నా ప్రియమైన. ఈ మాట గుర్తుపెట్టుకోండి, సమాప్తమైందని సిలువ మీద ఆయన రక్షణ కార్యాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసినప్పుడు సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పారు నా ప్రియమైన సహోదరులారా. అయితే ఇంకో ఫినిష్డ్ అనే మాట ఉందండి నా ప్రియమైన సహోదరులారా. ఆ మాట ఏంటంటే యేసుప్రభు గారు మధ్యాకాశంలోకి వచ్చే ముందు ఇంకా కృపాకాలము ఫినిష్ అయిపోయింది అని చెప్తారు నా ప్రియమైన సహోదరు. ఎంత భయంకరంగా ఉందండి మాట. కృపాకాలము ఫినిష్ అయిపోయింది, కృపాకాలము సమాప్తమైంది, ఇంకా నేను వచ్చేస్తున్నాను, నా జడ్జిమెంట్ పట్టుకుని నేను వస్తున్నాను, వచ్చినప్పుడు వాని క్రియలు చొప్పున నేను మీ అందరికీ జీతాన్ని ఇస్తాను అని చెప్తున్నారు నా
ప్రియమైన సోదరులారా, ఈ యొక్క కృపాకాలం ఎప్పుడైతే సమాప్తమైందని చెప్పక ముందే మనం చాలా జాగ్రత్తగా దేవుని కొరకు ఎదురు చూసేవారికి మనం ఉండాలండి. ఆదివారాన్ని మనం ఎగిరిపడి దేవుని యొక్క సన్నిధానానికి వచ్చేవారికి మనం ఉండాలండి. అప్పుడు తప్పకుండా దేవుడు బలానమ్మకమైన మంచి దాసురాల బలానమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నీ కొరకు సిద్ధపరిచిన ఈ యొక్క పరలోక భాగ్యాన్ని నువ్వు అనుభవించు, స్వతంత్రించుకొని దేవుడు మనకి ఆహ్వానాన్ని పలుకుతారండి నా ప్రియమైన సోదరులారా. అట్టి ఆహ్వానాన్ని మనం పొందుకునేలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అట్ ద సేమ్ టైం దావీదు మహారాజు గారు చెప్పినట్టు దేవుని పట్ల భయమును భక్తిని కలిగి ఉండాలండి. దేవుని పట్ల భయము భక్తి ఎప్పుడైతే కనుక కలిగి ఉన్నామో తప్పకుండా మనకి సమస్తము సాధ్యమేనండి. శిష్యులతో అదే అంటారు యేసుప్రభు గారు. ఉపవాసము ఏమండి, ప్రార్థన చేస్తే మీరు తప్పకుండా ఈ యొక్క రక్షణ కార్యం చేసి ఉండేవారు అని అంటున్నారు. ఆ తండ్రి కూడా అంటున్నాడు, మోగదయ్యం పట్టిన తేవా అని తండ్రి అంటున్నాడు అనమాట. నేను శిష్యుల దగ్గరికి వెళ్ళాను ప్రభువా, కానీ వాళ్ళు ఏమీ చేయలేదు అంటున్నారు. అందుకే నా ప్రియమైన సోదరులారా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందండి. ఏమండి, మనలో పవిత్రత పరిశుద్ధత అనేది కావాలని దేవుని మనం కోరుకునేవారికి ఉండాలండి. దేవుడు ఏ విధంగా అయితే మనకి కృపాకాలం అనేది మనకి ఇప్పుడు కృపాకాలంలో మనం ఉన్నాం, స్టిల్ ఇంకా కృపాకాలంలో ఉన్నాం. అందుకే ఇక్కడ మాతృలో గారు అంటున్నారు, కృపచేతనే మనం రక్షింపబడ్డాం, కేవలం మన వలన కలిగినది కాదండి, దేవుని యొక్క వరమే. ప్రియమైన సోదరులారా, దేవుడు మనకిచ్చిన ఈ వరాన్ని మనం గట్టిగా పట్టుకుని అనేక మందికి మనం ఈ కృపా వరాన్ని మనం పంచిపెట్టినప్పుడు తప్పకుండా అందరూ కూడా యేసుప్రభువుని మనం వారి నోటితో ఒప్పుకుంటారండి. పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టాలండి నా ప్రియమైన సోదరులారా. విడిచిపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు ఎంతో కనికరాన్ని కలిగిన దేవుడిగా ఉంటారండి. అప్పుడు మనల్ని తన బిడ్డలుగా చేర్చుకున్నప్పుడు మనకి ఇప్పుడు కూడా పరిశుద్ధత పవిత్రత మనకి కలిగి ఉంటామండి. అప్పుడు ఏ విధంగా అయితే మనం పరిశుద్ధత పవిత్రత కలిగి ఉన్నామో మనకి ఏది ఇష్టమో మీరు అడగండి, ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. మనం మన ప్రవర్తన అంతా మంచిగా ఉంచుకున్నప్పుడు దేవుడు మనం ఏది అడిగినా కూడా దేవుడు మనకి ఇచ్చేవారికి ఉన్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే మనకి అవసరమైంది దేవుడు తప్పకుండా మనకి ఇచ్చేవారికి ఉంటారండి. మనకి యోగ్యకరమైనది దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, మనం తెలియక పామునడితే అతి శ్రేష్టమైన చేపనిస్తారంటండి, తెలియక రాతినడితే అతి శ్రేష్టమైన రొట్టెను అనుగ్రహిస్తారంటండి నా ప్రియమైన సోదరులారా. అందుకే మనకి ఏది యోగ్యమో దేవుడు మనకి తప్పక అనుగ్రహించేవారిగా ఉన్నారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ ఆయన అంటున్నారు, నేను ఎంతకాలం మీతో ఉంటాను, నేను ఎంతకాలం సహిస్తాను అంటున్నారు. అందుకే కృపాకాలం ఫినిష్ అని చెప్పకముందే మనం దేవుడిని నమ్ముకునే వర్గం ఉందామండి. దేవుని యొక్క సన్నిధానానికి వేగిరపడి వద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని విందాం, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలని దేవుని కోరుకుందామండి. అప్పుడు అడిగినప్పుడు దేవుడు తప్పక మనకు సహాయం చేస్తారు. మన బిడ్డలని దేవుని యొక్క మార్గంలో మనం పెంచుదామండి. అప్పుడు మన యేసుప్రభు గారు ఏ విధమైన మంచి కార్యాలు చేశారో అట్టి కార్యాలు మనం కూడా చేసే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. అందుకనే ప్రియమైన సోదరులారా, మనం వచ్చిన ఆ పట్టణాన్ని మనం మర్చిపోకూడదు. తిరిగి మనం అక్కడికి వెళ్ళాలన్నా ఒక మంచి ఎయిమ్ని మనం కలిగి ఉండాలని, టార్గెట్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు ఆ టార్గెట్ తప్పకుండా మనం తిరిగి రీచ్ అవ్వగల శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తారండి. అట్టి అనుగ్రహాన్ని, దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడే భాగ్యాన్ని, దేవుని యొక్క వారసత్వాన్ని పొందుకునే అవకాశాన్ని యేసుప్రభు గారికి పరలోక రాజ్యం ఉందండి. నేనుండి స్థలంలో మీరుండిలాగా నేను వస్తానని చెప్తున్నారు, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను వస్తానని చెప్తున్నారు. అందుకే ఆ యొక్క వారసత్వాన్ని మనం పొందుకోవాలంటే కనుక ఈ లోకంలో మనం ఉన్నప్పుడు దేవుడి కృపాకాలాన్ని ఫినిష్ అనకముందు ఏమండి తప్పకుండా రక్షణ కార్యాన్ని దేవుడు ఫుల్ఫిల్గా చేశారు. ఆ యొక్క సిలువ మీద ఆయన సమాప్తమైందని చెప్పారు. అప్పుడు తండ్రిని దేవుడు ఆయన అన్నారు, ఈయన నా ప్రియకుమారుడు, ఆయన ఎందు నేను ఆనందిస్తున్నానని చెప్పారు. ఏమన్నా ప్రియమైన సోదరులు అక్కడ ఉన్నవారు అందరూ కూడా యేసుప్రభు గారు ఆ సమాప్తమైందని చెప్పినప్పుడు వాళ్ళందరూ విని చూసి ఆ యొక్క సృష్టి తల్లడిల్లిపోవడం చూసి వాళ్ళందరూ కూడా దేవుని కుమారుడిని ఒప్పుకున్నారు. ఏమంటే మనం కూడా అట్టి రీతిగా మనం దేవుని యొక్క కుమారుడిని మనం కలిగి ఉన్నాం కనుక ఏమంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నామంలో మనం అనేక మందికి బాప్తిస్మం ఇచ్చేలాగిన, అనేక మందికి రత్న సువార్తను పంచిపెట్టేలాగిన, అనేక మందిని నిత్య జీవం వైపు నడిపించలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించాలండి. మనందరినీ, మన కుటుంబస్తులందరినీ కూడా దేవుడు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, ఆత్మీయమైన జ్ఞానంతో, దేవుడిని ఎల్లప్పుడూ కలిగి ఉండే భాగ్యంతో, మంచి క్రియలు చేసే అవకాశాలతో, ఏమంటే అనేక మందికి సంతోషకరమైన శుభవార్తను షేర్ చేసే భాగ్యంతో వర్ధిల్లింప చేసి ఆశీర్వదించును గాక. ఆమేన్.